తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడెత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. చిటే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేదానికి? పద, ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? ఇదే ఇల్లు రాజేది. ఒరే సన్యాసి, మొక్కలు నీళ్లు పోసి. ఇదిగో బాబు, మా తమ్ముడున్నాడా? అంటే అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? లోపల పదండమ్మా. మీ అమ్మాయి గారా? కాదు, మా ఆడపడుచు. అలాగా, పదండమ్మా. ఏమైందమ్మా? ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సారీ. అవును, నేను ఎవరు డాక్టర్ గారు అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. తిరుగుతున్నారా? 6 ఏళ్ల నుంచి ప్రయత్నించిన అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా?